ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఇందులో 2-3 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. రెండోది, ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది 2 ముఖ్యాంశాలు. మొట్టమొదటిగా పేదవారి కోసం, యువత కోసం, రైతుల గురించి, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కి ముందు ఒక ముందు చూపుతో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పొత్తులో భాగస్వామ్యమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బడ్జెట్ గురించి మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి. ఇండియాని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి తీసుకుంటే, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరుగుతుంది అంటే జీడిపి బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 8% దాటిపోయింది ఈరోజు ఇండియా జీడిపి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి లోయెస్ట్ ఉంది ఈ రోజున, ఇంతకుముందు అన్ని సంవత్సరాలతో పోలిస్తే. అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల్లో కూడా లోయెస్ట్. యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈ రోజున. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారనుకోండి, 5.4%కి వచ్చింది. ఒకప్పుడు 6.7 ఉండేది, కూడా 5. అంటే గ్రోత్ బాగుంది, ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా సమస్యగా ఉంది. రెండోది, రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోదీజీ గారి గవర్నమెంట్ ఒక 100 days ప్రణాళికతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి విపరీతమైన కృషే ఈ బడ్జెట్ ఈ రోజున జరుగుతున్నది. ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే, దాదాపుగా 4 కోట్ల మంది యూత్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం 2 lakh crores ఇందులో బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారంటే, దాదాపుగా 1000 ITI ఇన్స్టిట్యూట్స్ని, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. అదేవిధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా, పర్సనల్ అసెట్స్ ఇవేమి గ్యారంటీ లేకపోయినా కూడా 100 కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ముద్రా లోన్స్ ఒకప్పుడు 10 lakhs ఉండే వాటిని 20 lakhsకి తీసుకువెళ్ళారు. అదేవిధంగా యూత్కి ఎక్స్పీరియన్స్ రావడం కోసం టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ 1 year ఫ్రీగా, అంటే ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్, ఇనిషియల్గా ఒక 6,000 రూపీస్ ఇచ్చే విధంగా ఒక 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ అవకాశాలు ఈ విధంగా యువతకు తీసుకురావటం. అదేవిధంగా మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే 100 మేజర్ సిటీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్లో. అదేవిధంగా 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్కు రాబోతూ ఉన్నాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా యూత్ని, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే విధంగా ఒక మేజర్ ఆలోచన చేశారు. రెండోది, పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతూ ఉంది అంటే, గ్రామాల్లో దాదాపుగా 25,000 గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి. అదేవిధంగా కరెంటు బిల్లులు, ఈ రోజున కరెంటు బిల్లులు చాలామందికి భారంగా అయిపోయినాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లాంటి ప్లేసుల్లో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా 1 కోటి మందికి 300 యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1 కోటి మందికి ఇది చేస్తే ఆల్మోస్ట్ 1.28 crores అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఈ పథకం ఎంత మంచి పథకం కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆల్రెడీ లాస్ట్ 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్ళు కట్టారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో 2 కోట్ల రూరల్ హౌసింగ్, 1 crore అర్బన్ హౌసింగ్, అంటే దాదాపుగా మరో 3 కోట్ల ఇళ్ళు కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది. అదేవిధంగా మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా వాటర్ కానీ,
డ్రైనేజీకి కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి. అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్, జనరల్గా ఈస్టర్న్ స్టేట్స్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు, అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను కూడా అందులో తీసుకొచ్చారు. మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్కి ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఒక రీసెర్చ్కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా 109 వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు షింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ మనకు ఆంధ్ర, ఒక ఐటీ ఎలా, ఒక ఫార్మా ఎలానో షింప్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి. దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకు లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఇవి ఒక మేజర్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్. మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా, అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేమన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి, ఈరోజు 86,000 కోట్ల రూపాయలు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు.
మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు. 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే, ఇలా అమృత్ పథకం, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్, మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్గా కాకపోయినా 1-2 సంవత్సరాలు అన్నీ సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయమ్మా. జనరల్గా మనము 5,000 to 6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. నరేగా అనేది మనం వాడుకునేదాన్ని మీకు ఎక్స్ట్రా వస్తుంది, దానికి లిమిట్ లేదు యాక్చువల్గా, ఈవెందో సర్టన్ అమౌంట్ ఉంది. కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు, సచివాలయాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈరోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ, మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవటం వల్ల. యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి. 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలామందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడే చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే చేయరు వీళ్ళు? కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరేదో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే, అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట. నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంతవరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో, 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం. 50 కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం. ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా. 80,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగు. ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషను, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి. అది ఒకటి. తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయినాయి 2 to 3 lakhs ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాని 10 లక్షల ఇళ్ళు వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తూ ఉన్నాం. రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం. అంటే ఇందులో 2-3 ఉన్నాయి. మీరు చెప్పింది ఒకటి, పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్లో ఉంది. ఎంప్లాయీస్ ఏమో ఒక 10-20 యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్, కొన్ని ఇన్కమ్ జనరేట్ అయ్యేవి, కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ పార్టీకి సంబంధించి. ఇవన్నిటిని ప్రయారిటైజ్ చేసుకొని అసలు వీళ్ళు ఏం చేయాలి, ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది, ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో దాన్ని ప్రయారిటైజ్ చేసి అడిషనల్ సర్వీసెస్ అవసరమైతే కొన్ని యాడ్ చేస్తాం, కొన్ని డిలీట్ కూడా చేస్తాం. జియో తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి 20% ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం. వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 5G కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం, గత 2 సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు. అదేవిధంగా ఈరోజు రేట్లు చూసుకుంటే 2003 కన్నా కూడా ఈరోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి, అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు. నేను అందరితో రివ్యూ చేశాను, ఒక్కసారి 20% రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి. రెండోది అది ఒక యాంగిల్, వాళ్ళ వర్షన్ అది. మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్. ఈ బిఎస్ఎన్ఎల్ కనుక కాంపిటేటివ్గా ఉండి
కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్. దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం. ఇంతకుముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్. ఎందుకు డిలే అయిందంటే ప్రధానమంత్రి మోదీ గారు 4G 5G టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి, చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పారు. ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది. మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్కి 75%, రేపు మార్చికి 100% బిఎస్ఎన్ఎల్ 4G అప్లోడ్ అయ్యే విధంగా, ప్లస్ అడిషనల్గా ఒక 25,000 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది. రెండోది ప్రైజెస్ పెరగవు, మీకు ప్రైజెస్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఇది చాలామందికి మంచి జరుగుతుంది.